ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి ఇది అదృష్టమా? తప్పు చేస్తున్నావమ్మా. నమ్మిన వారే కొరివి పెట్టబోతున్నారు. ఎవరు అది అనేది అసలు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఎవరి నిజస్వరూపం గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఏదైతే నువ్వు అదృష్టం అని చెప్పి అనుకుంటున్నావో అసలు అది అదృష్టమే కాదు. నువ్వే తప్పు చేస్తున్నావు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక్కసారి మోసపోయాము అంటే పొరపాటో ఏమరపాటో అనుకోవచ్చు. అందుకే మోసపోయాము అని చెప్పి అనుకోవచ్చు, మనల్ని మనం సమర్థించుకోవచ్చు. కానీ పదే పదే మోసపోతున్నావు అంటే అది సమర్థించుకోవడానికి కూడా నీకు అర్హత లేదు అని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకు అంటే కనుక ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు నీకు తెలుసు. ఎందుకు నీ దగ్గరికి వస్తున్నారు, ఏ అవసరం తీర్చుకోవడానికి వస్తున్నారు, భవిష్యత్తులో ఏ అవసరాల కోసం ముందుగానే నీ కాళ్లకు ప్రేమ అనేటటువంటి ఆశ చూపించి సంఖ్యలను వేస్తున్నారు. ఎక్కడ నీకు ఏ మాటలు చెబితే వారు నీ యొక్క మాటల వెనుక ఉండేటటువంటి ఆంతర్యాన్ని పక్కకు నెట్టి వారి మీద మంచి దృష్టిని ఏర్పరచుకునే విధంగా చేయగలుగుతున్నారు. అలాగే నీకు వారి యొక్క వ్యక్తిత్వాలు పూర్తిగా తెలుసు. అవసరానికి మాత్రమే కాళ్ళు పట్టుకుంటారు అని చెప్పి తెలుసు. నీ వెనక గోతులు తవ్వుతారు అని చెప్పి తెలుసు. నీ ముందు మంచిగా నటిస్తూ నువ్వు పక్కకు వెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళకి నీ మీద చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు అని కూడా తెలుసు. నీకు ఉన్నటువంటి పేరును, నీకున్నటువంటి మంచితనాన్ని నలుగురిలో నీ మీద ఎవరికైతే చెడు అభిప్రాయాలను సృష్టించారో ఆ యొక్క వ్యక్తుల మనసుల్లో నీ స్థానం ఏంటో చెప్పమంటావా? ఇది ఏది చెప్పినా వింటుంది, మాకు ఏదైనా చేసి పెడుతుంది. మేము చీ అన్నా చా అన్నా మళ్ళీ అవసరమయ్యి కాస్త మంచిగా మాట్లాడితే మా కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. అసలు దీనికి ఒక తెలివితేటలు లేవు, ఎదిరించి మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. ఎప్పుడూ కూడా కాస్త చనువిస్తే పండగ అన్నట్లుగా మమ్మల్ని వాటేసుకుంటూనే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు. ఇది నిజమేనా తల్లి? ఇది వాస్తవమేనా? నువ్వేమో నా వాళ్ళు కదా, నా వాళ్ళు నా చుట్టూ ఉంటే నలుగురిలో నాకు బలగం పెరుగుతుంది, నాకు బలం పెరుగుతుంది, నా వాళ్ళు నా వెంటే ఉన్నారు, ఈ అమ్మాయి మంచిది అని చెప్పి చెప్పుకుంటారు అని చెప్పి ఇది ఒక అదృష్టంగా నువ్వు భావించి నలుగురిలో వారి వెనక పడుతూ ఉన్నావు. కానీ ఇక్కడ ఎవ్వరూ అలా చెప్పుకోవడం లేదు. నిన్ను కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలని చెప్పి చూస్తున్నారు. తల్లి, వీరు నువ్వు ఎంతవరకు నమ్ముతూ పోతావో అంతవరకు నిన్ను మోసం చేస్తూనే పోతారు. నువ్వు ఎప్పటి వరకు ఎదురు తిరిగి ప్రశ్నించకుండా ఉంటావో అప్పటి వరకు నీ యొక్క శక్తిని, నీ యొక్క డబ్బుని, నీ యొక్క సమయాన్ని వాడుకుంటూనే ఉంటారు. అయితే వీరిని నువ్వు ఇకపైన కానీ దూరం పెట్టకపోతే నీ సమయం వృధా అవుతుంది, నీకు మనశ్శాంతి కరువవుతుంది, నీకు ధనం పోతుంది. అలాగే నలుగురిలో ఇప్పటి వరకు వారు ఏదైతే చెడు ముద్ర వేశారో, నువ్వు గయ్యాలిదానివి, రాక్షసివి, నువ్వు భర్తని పిల్లల్ని మనశ్శాంతిగా ఉండనివ్వని దానివి, నువ్వు టార్చర్ చేసే రకానివి, ఇలా రకరకాలైనటువంటి నిందలు ఏవైతే నీ మీద మోపారో అవి ఏవి కూడా తుడుచుకుపోవు. అవి ఎప్పటికీ అలాగే ముద్రించుకుపోతాయి జనాల మనసుల్లో. ఎందుకంటే ఆ జనాలు అంటే ఇక్కడ ప్రపంచంలో ఉండే జనాలందరూ కాదు,
నువ్వు ఎవరింటికైతే ఫంక్షన్లకని పార్టీలకని వెళ్తావో, ఎవరింటికైతే పేరెంటాలకు వెళ్తావో వారి మనసులో వేయాల్సిన విత్తనం ఎప్పుడో వేసేశారు. ఇక నువ్వు వారితో మంచిగా ఉన్నా ఆ విత్తనం మొలకై చెట్టై మానై మహావృక్షమై కూర్చుంది. నువ్వు ఇక ఏది కూడా చేయలేవు, ఆ మొలకని పీకని కూడా పీకలేవు. ఎందుకంటే ఇక నరకడానికి కూడా నువ్వు వారి దగ్గరికి వెళ్ళలేవు. కాబట్టి తెలుసుకోమ్మా, కాస్తంత జ్ఞానం తెచ్చుకో. ఎవరు నీవారు, ఎవరు నీవారు కాదు, పరాయివారు, నీకు అన్ని తెలివితేటలు ఉంటాయి అని చెప్పి అనుకుంటావు కదా. మరి ఎందుకు పదే పదే పప్పులో కాలేస్తూ ఉన్నావు? ఎందుకు మంచితనానికి పోతున్నావు? ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా మాట్లాడితే అవతలివాడు చేసిన తప్పు గుర్తుకు రావాలో అలా మాట్లాడి నువ్వు చూపించాలి కదా. మరి ఎందుకు మౌనంగా ఉండిపోతున్నావు? మరి నువ్వు చాటున 4 గోడల మధ్య నువ్వు వేసుకునే ప్రశ్నలన్నీ కూడా అబద్ధమా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? అసలు ఏం చేయాలి అనుకుంటున్నావు తల్లి? అయితే నువ్వు ఇప్పుడు ఈ అప్డేట్ అవుతున్నటువంటి జనరేషన్లో కరెక్ట్గా లేవు అని చెప్పి తెలుసుకోవాలి. భగవద్గీతలోనే చెప్పారు, ఎవరు నీతో ఎలా ఉంటే అలాగే ఉండు అని చెప్పి. కాబట్టి మంచితనం ఎప్పుడూ పనికిరాదు, అందరి దగ్గర పనికిరాదు అని తెలుసుకుని జాగ్రత్త పడకపోయావు అంటే నష్టపోయేది నువ్వే, నీ బిడ్డలు అన్న విషయాన్ని తెలుసుకో అని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.